మీరు హోలీకి ఎక్కడికైనా వెళ్తున్నారా? లైక్ ఈవెంట్స్ ఉంటాయి కదా హైదరాబాద్ లో. బుక్ మై షోలో అవైలబుల్ ఉన్నాయి టికెట్స్. దాంట్లో రెండు బాగున్నాయి. ఒకటి మంగ్లీ హోలీ అని ఒకటి జరుగుతుంది, ఈవెంట్ జరుగుతుంది. అది బాగుంది, రీజనబుల్ ప్రైసెస్ తో. అది బాగుంది. అండ్ ఇంకొకటి మీకు జలవిహార్ ఐడియా ఉందా? జలవిహార్ నాకు ఏరియా ఐడియా లేదు ఎగ్జాక్ట్లీ, బట్ అక్కడ కూడా ఈ హోలీ ఈవెంట్ జరుగుతుంది. అది కూడా బాగుంది. జలవిహార్ ది బెస్ట్. ఎందుకు అంటే మంగ్లీది ఓపెన్ టు ఎయిర్, అంటే ఒక గ్రౌండ్ లో ఈవెంట్ కండక్ట్ చేస్తారు. ఇంకా అందులోనే తాగుతారు, అందులోనే తింటారు, అందులోనే గొడవలు, అందులోనే కలర్స్, లిమిట్లెస్ ఫైట్స్. చాలా రష్ గా ఉంటది, చాలా క్రౌడీగా ఉంటది. అది ఇబ్బంది అవుతుంది. ఫ్యామిలీస్ కి మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఫ్రెండ్స్, బ్యాచులర్స్, బాయ్స్ ఉంటే మేనేజ్ చేయవచ్చు. ఇంకొకటి జలవిహార్ లో అది బాగుంటది, ఎందుకంటే నార్మల్ టైం కంటే జలవిహార్ లో సెక్యూరిటీ ఎక్కువ. ఎందుకంటే జలవిహార్ అనేది పోలింగ్ తర్వాత అప్పుడే ఉండేది. సో వాళ్ళు ఆబ్వియస్లీ సేఫ్టీ అండ్ జలవిహార్ కి బ్యాడ్ నేమ్ రాకుండా రూల్స్ కానీ సెక్యూరిటీ కానీ చాలా టైట్ చేస్తారు. గ్రౌండ్ లో జరుగుతుంది కదా, సో గ్రౌండ్ లోకి సెక్యూరిటీ అంతగా ఉండదు. ఎందుకంటే ఈ రోజు ఏమైనా జరిగితే రేపు దానిపైన బ్యాడ్ నేమ్ వచ్చేది ఏమీ లేదు. అది గ్రౌండ్, ఎప్పటికీ గ్రౌండే, దాంట్లో ఏమైనా జరగచ్చు. సో ఇది ఓపెన్ టు ఎయిర్ అనేది కొంచెం ఫ్యామిలీస్ కి రిస్క్, కొంచెం గొడవలు ఎక్కువ అవుతాయి. చూసుకోండి, ఫ్యామిలీస్ ఏమైనా ప్లాన్ చేస్తా ఉంటే ఇలాంటి జలవిహార్ కానీ ఏమైనా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్లేసెస్ లో కండక్ట్ చేస్తే అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ఆ ప్లేస్ కి బ్యాడ్ నేమ్ రాకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ సెక్యూరిటీ ఫుల్ టైట్ చేస్తారు. బాగుంటది, ఎస్పెషల్లీ ఫ్యామిలీస్ కి, పిల్లలకి బాగుంటది.